హలో అండి, నమస్తే అండి అందరికీ. నేను ఒక కథ చెప్తున్నాను. ఈ కథ విని మీరు నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. నమస్తే అండి. కథ స్టార్ట్ చేస్తున్నాను, వింటారా? అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని పిలుపు వస్తే హాస్పిటల్కి వచ్చాడు డాక్టర్. వెంటనే ఆపరేషన్ థియేటర్ వైపు పరిగెత్తాడు. హాల్లో ఆపరేషన్ చేయాల్సిన పిల్లవాడి తండ్రి ఆందోళనగా అసహనంగా ఉన్నాడు. డాక్టర్ని చూడగానే పిల్లవాడి తండ్రి కోపోద్రిక్తుడై, ఇంత ఆలస్యం ఎందుకయింది? నా కొడుకు అపాయ స్థితిలో ఉన్నాడని తెలీదా? బాధ్యత ఉండొద్దా? డాక్టర్ చిరునవ్వుతో, మీరు ప్రశాంతంగా ఉంటే నా బాధ్యత నెరవేరుస్తాను అన్నాడు. ప్రశాంతంగా ఉండాలా? మీ కొడుకే ఈ పరిస్థితిలో ఉండి వైద్యం అందక చనిపోతే ఎలా ఉంటుంది? కోపంతో తండ్రి డాక్టర్ మీద రంకులు వేశాడు. డాక్టరు చిరునవ్వు చెదరకుండా, జీవితాలని పొడిగించలేరు. మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి, ఈలోగా మా శక్తి మేర శ్రమిస్తాం అంటూ థియేటర్లోకి వెళ్ళిపోయాడు. ఉచిత సలహాలు అందరూ ఇస్తారు. ఆ తండ్రికి కోపం వచ్చింది. కొన్ని గంటల తర్వాత డాక్టర్ థియేటర్ నుండి నవ్వుతూ బయటికి వస్తూ, మీ కొడుకుకు ప్రాణాపాయం లేదు అంటూ పరుగున వెళ్ళిపోతూ, ఏదైనా ఉంటే నర్సును అడగండి. ఆ డాక్టర్ ఎందుకు అంత పొగరుగా అలా ప్రవర్తిస్తాడు? నా కొడుకు ఎలా ఉన్నాడో నాకు చెప్పి పోవచ్చుగా అంటూ కోపగించుకున్నాడు తండ్రి. కన్నీళ్లు తుడుచుకుంటూ నర్సు, ఆయన కొడుకు యాక్సిడెంట్లో నిన్న చనిపోయాడు. మేం పిలిస్తే వచ్చి మీ కొడుకుని రక్షించాడు. కొడుకు అంతిమ సంస్కారాల కోసం వెళ్ళాడు. ఆ తండ్రికి కళ్ళు ఒక్కసారిగా చెమ్మగిల్లాయి. తన తప్పుదనానికి బాధపడ్డాడు. డాక్టర్కి మనసులో క్షమించమని కోరుకున్నాడు. నాకు క్షమాభిక్ష ఉండదు. నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. తన బిడ్డ చనిపోయిన నా బిడ్డను కాపాడటం కోసం డాక్టర్ వృత్తిని నిలబెట్టుకున్న ఆ మహానుభావుడికి నేను ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా తీరనిది అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు ఆ తండ్రి. హలో, నచ్చిందా అండి కథ మీకు? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. నమస్తే అండి.